హలో అందరికీ. నిఫ్టీ 50లో రేపటి రోజు మార్కెట్ మూమెంట్ ఎలా ఉంటుంది దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అలాగే లాస్ట్ వీడియోలో నేను వీక్ మొత్తంలోని మార్కెట్ ఎలా మూమెంట్ అవుతుంది అండ్ దాని టార్గెట్ ఏంటి, వీక్లీ టార్గెట్ ఏంటి అనేది దాని గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. సో వీక్లీ టార్గెట్ ఏంటంటే కంప్లీట్గా బీరిష్ ఉంది. సో మార్కెట్లో వీక్లీ టార్గెట్ ఈ లోన్ బ్రేక్ చేయడం, 1st సెప్టెంబర్ లో ఏదైతే ఉందో 24,432 ఈ లెవెల్కి రావడం అనేది వీక్లీ టార్గెట్. సో ఓవరాల్గా బీరిష్గానే ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో డేలో చూసినట్టయినా లాస్ట్ 2 డేస్ని బీరిష్లోనే ఉంది. అంటే ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా మార్కెట్ హోల్డ్ చేసి కిందకు వస్తుంది. సో మార్కెట్లో ఫాల్ రావడం అనేసి మార్కెట్ ఈ డిమాండ్ నుంచే ఫస్ట్ టైం హోల్డ్ చేసింది, పైకి వెళ్ళింది. మళ్ళీ సెకండ్ టైం అదే డిమాండ్ వచ్చి హోల్డ్ చేసింది, మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మళ్ళీ హోల్డ్ చేసింది. ప్రజెంట్ ఇప్పుడు లాస్ట్ ఎక్స్ట్రీమ్ అదే సప్లైలో ఎక్స్ట్రీమ్లో ఉన్నాం. ఓకే, అయితే ఇక్కడ అదైనా పెద్ద స్ట్రాంగ్ డిమాండ్ అంటే స్ట్రాంగ్ డిమాండ్ అంటూ ఏం లేదు, కానీ హోల్డ్ చేస్తుంది అంటే మార్కెట్లో ఇంటర్నల్ లిక్విడిటీ గ్రాప్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో డే టైం ఫ్రేమ్లో మనం మాట్లాడేసుకున్నాం, కొద్దిగా 15 మినిట్స్లో చూసుకుందాం. ఓకే, 15 మినిట్స్ లాస్ట్ హయ్యర్లో ఎక్కడుంది ఇది, అండ్ మార్కెట్ కంప్లీట్గా ఇదంతా ఇంటర్నల్ లిక్విడిటీ, ఇది ఇంటర్నల్ స్ట్రక్చర్, మేజర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయింది హైయర్ అయ్యి, ఆ తర్వాత ఇక్కడంతా ఇంటర్నల్లోనే మూమెంట్ అయింది, ఇదంతా ఇండ్యూస్మెంటే. సో మన లాస్ట్ హైయర్లో ఏదైతే ఉందో స్ట్రక్చర్ బ్రేక్ అయిన తర్వాత ఇది అండ్ హైయర్ అయ్యి ఇది, అండ్ ఈ మార్కెట్లో ఏదైతే ఫాల్ వస్తుందో ఇది కంప్లీట్గా ఇది ఎక్స్టర్నల్ లెగ్ కదా, ఇప్పుడు ఇదంతా ఇంటర్నల్ లెగ్ నడుస్తుంది. మళ్ళీ హైయర్ అయ్యి బ్రేక్ అయితే అప్పుడు ఎక్స్టర్నల్ లెగ్ అవుతుంది, లేదంటే హైయర్లో బ్రేక్ అవ్వాలి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి బ్రేక్ అయితే కానీ ఎక్స్టర్నల్ లెగ్ ఫామ్ అవ్వదు. సో ఇంటర్నల్ లెగ్ ఏం చేసి ఇవ్వచ్చు, ఇంటర్నల్ లెగ్ ఫుల్ఫిల్ చేయవచ్చు ఎక్స్టర్నల్ లెగ్కి పర్పస్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయడానికి. సో మార్కెట్లో ఇప్పుడు ఇంటర్నల్లో మనం చూసినట్టయితే అది కూడా బీరిష్లోనే ఉంది, అండ్ లాస్ట్ మనకి లోవర్ అయ్యేది ఇది. ఓకే, అండ్ లోవర్లో ఇది. సో ప్రజెంట్ మనకి లిక్విడిటీ ఎక్కడెక్కడ ఉంది, అండ్ ఇక్కడ ఈ డిమాండ్ ఏదైతే ఉందో మనం ఇక్కడ చూసినట్టయితే ఏదైతే డిమాండ్ హోల్డ్ చేస్తుంది అనుకుని డే టైం ఫ్రేమ్లో మాట్లాడుకున్నాం కదా, ఫస్ట్ టైం ఎక్కడి నుంచి వెళ్ళింది, సెకండ్ టైం ఎక్కడి నుంచి వెళ్ళింది, థర్డ్ టైం ఎక్కడి నుంచి వెళ్ళింది. సో ఎక్స్ట్రీమ్లో ఏదైనా ఉండిపోయింది అంటే ఇది ఒకటే డిమాండ్ ఇంకా. సో ఇది ఒకటే డిమాండ్ ఉంది, ఇది కానీ బ్రేక్ అయితే ఇక్కడ అంతా లిక్విడిటీ ఉంది. సో ఈ లిక్విడిటీ కింద ఉంది ఫేర్ వాల్యూ గ్యాప్, అండ్ ఇక్కడ ఆర్డర్స్ ఇంకా పెండింగ్లో ఉన్నది ఆపరేటర్స్ది. సో ఈ టార్గెట్ వరకు రీచ్ అవ్వచ్చు అవకాశాలు ఉన్నాయి మ్యాక్స్ అయితే మార్కెట్కి, అండ్ ఇది కూడా ఒక డిమాండే. ఆ డిమాండ్ని బ్రేక్ చేయలేదు, బట్ ఇంటర్నల్లో అదే దాన్ని హోల్డ్ చేసి వెళ్ళింది. సో ఇది ప్రాపర్ డిమాండ్ ఏం కాదు, అండ్ ఇదంతా లిక్విడిటీ. సో ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఫ్లిప్ డిమాండ్ ఉంది, ఏదైతే మనకి మార్కెట్లో హోల్డ్ చేసిందో ఈ మార్కెట్లో హోల్డ్ చేసింది. సో రేపు మార్నింగ్ కూడా మార్కెట్లో హోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్కడైనా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చూపించిందా, ఎక్కడ అవకాశం లేదు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చూపించడానికి, బట్ లోవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చేసి చూపించింది. సో అది కూడా చూద్దాం ఒకసారి. బట్ దానికంటే ముందు ఇన్ కేస్ మార్కెట్లో మళ్ళీ మూమెంట్ రావాలి అంటే మార్కెట్ మినిమం ఈ క్యాండిల్ ఏదైతే ఉందో 115 క్యాండిల్ పైన క్లోజ్ అవ్వాలి. సో అప్పుడు కానీ మనం మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ ప్రజెంట్ అయితే లిక్విడిటీ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇక్కడ నుంచి అందరూ సెల్ చేశారు, సో వాన్ని గ్రాప్ చేశారు. మళ్ళీ ఈ పైన ఉన్నది త్రిబుల్ టాప్. సో ఇది ఒక ఇండ్యూస్మెంట్ మనకి, బట్ ఇక్కడ త్రిబుల్ టాప్, ఇక్కడ నుంచి కూడా సెల్ చేస్తారు కదా నార్మల్గా. సో ఇక్కడ కూడా చాలామంది స్టాప్ లాస్లు ఉంటాయి పైన, సో వాళ్ళని కూడా హంట్ చేయడానికి పైకి వెళ్ళొచ్చు. సో హంట్ చేసిన తర్వాత ఏదైనా లిక్విడిటీ స్వీప్ అయింది అనుకోండి, మనం అక్కడి నుంచి ఎంటర్ చేసుకొని మళ్ళీ లోవర్లో ఒక టార్గెట్ పెట్టుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇక్కడ ఉన్న లిక్విడిటీ అంతా గ్రాప్ చేసుకున్నాక పైన మన మేజర్ ఇంటర్నల్ హైయర్లో ఉంది, అండ్ ఇక్కడ ఇది కూడా సప్లై మనకి, ఇక్కడ కూడా సప్లై, ఇక్కడ కూడా సప్లై, ఇదంతా మనకి సప్లై నార్మల్గా. సో ఇక్కడ నుంచి ఎక్కడి నుంచైనా ఫాలో అవ్వచ్చు. సో మేజర్గా మనం ఇంటర్నల్లో చూసినట్టయితే బీరిష్లో ఉన్నాం కాబట్టి మనం ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకున్నా మార్కెట్ ఈ ఇండ్యూస్మెంట్ గ్రాప్ చేసిందంటే ప్రీమియంలోకి వచ్చేస్తుంది. సో ప్రీమియంలో ఎవరు బై చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఏదైనా ఫెయిల్యూర్ చూపిస్తే లోవర్ టైం ఫ్రేమ్లో మనం అక్కడి నుంచి సెల్ చేయవచ్చు మళ్ళీ కంటిన్యూ చేయడానికి టార్గెట్ని. ఓకే, అండ్ ఇంకో విషయం, ఇన్ కేస్ ఇది కూడా ఈ లోవర్ అయి కూడా బ్రేక్ అయింది అనుకుందాం, రేపు న్యూస్ ఉంది, ఆ న్యూస్ ఇంపాక్ట్ వల్ల మార్కెట్లో కానీ ఈ లోవర్ అయి బ్రేక్ చేసినంత మాత్రాన చేంజ్ ఆఫ్ రేట్ అయినట్టు కాదు, ఇది జస్ట్ షార్ట్ టర్మ్లోనే. మేజర్ ఇది ఏదైతే ఉందో ఇది నాది వ్యాలిడ్ హై లోవర్ హై. ఓకే, ఈ వ్యాలిడ్ లోవర్ అయి బ్రేక్ అవ్వకూడదు, అండ్ ఇది కానీ హోల్డ్ చేసి మళ్ళీ మార్కెట్లో కంటిన్యూ చేస్తే ఈ చేంజ్ ఆఫ్ రేట్ కూడా ఫేక్ చేంజ్ ఆఫ్ రేట్ కింద కన్సిడర్ చేయొచ్చు. బట్ ఈ లోవర్ అయి మాత్రం బ్రేక్ అవ్వకూడదు. ఈ లోవర్ అయి ఎందుకంటే వ్యాలిడ్ లోవర్ అయి నాకు ఇది కానీ బ్రేక్ అయిందంటే సేమ్ మనం డే టైం ఫ్రేమ్లో ఏదైతే మాట్లాడుకున్నామో ఎప్పుడైనా ఒక వ్యాలిడ్ లోవర్ అయి కానీ వ్యాలిడ్ హైయర్లో కానీ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను బీరిష్ సినారియోలో మాట్లాడుతున్నాను, ఈ లోవర్ అయి కానీ ఇన్ కేస్ బ్రేక్ అయింది అనుకుందాం, బ్రేక్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ అయితే ఏదైతే ఈ పాయింట్ ఉంటుంది కదా హైయెస్ట్ పాయింట్ బ్రేక్ అయిన తర్వాత,
సో ఇది లోవర్ అయిన బ్రేక్ చేసింది కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ నెక్స్ట్ ఇంకోసారి హైయర్ అయిన బ్రేక్ చేసి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇస్తుంది. సో మార్కెట్ డిస్కౌంట్ నుంచి అయినా ఎక్కడి నుంచైనా మళ్ళీ ఎంత ఫాలో అయినా మార్కెట్లో ఉన్న ఏదైనా డిమాండ్ కంటిన్యూ చేస్తుంది మళ్ళీ కొత్త హైయర్ అయిన బ్రేక్ చేయడానికి. ఓకే, సేమ్ సినారియో మనం డే టైమ్ ఫ్రేమ్లో కూడా మాట్లాడుకున్నాం. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఒకసారి మెన్షన్ చేశాను. ఇది నాది వ్యాలిడ్ హయ్యర్లో. ఓకే, వ్యాలిడ్ హయ్యర్లో బ్రేక్ అయ్యి వ్యాలిడ్ చేంజ్ ఆఫ్ రేట్ అయింది డే టైమ్ ఫ్రేమ్లో. సో మార్కెట్ ఏదైతే లో పాయింట్ ఉందో అది ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు. ఓకే, ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ నుంచి వెళ్తుంది. సో మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు ఎంత పైకి వెళ్ళినా కంటిన్యూ చేసినా ఏదైనా ఒక సప్లై హోల్డ్ చేసినా లేదంటే ప్రీమియంలోకి వెళ్ళినా అక్కడి నుంచి మార్కెట్ అనేది రీటెస్ట్ చేస్తుంది. సో రీటెస్ట్ చేసిన తర్వాత మార్కెట్లో ఏదైతే లో పాయింట్ ఉందో అంటే ఎక్కడి నుంచి అయితే పైకి వెళ్ళిందో, ఎందుకంటే ఇది వ్యాలిడ్ హైలోని బ్రేక్ చేసింది కదా, సో మార్కెట్ ఖచ్చితంగా ఈ లోవర్లో పాయింట్ని బ్రేక్ చేస్తుంది. సేమ్ సినారియో అది కూడా 15 మినిట్స్లో కూడా సేమ్ మెన్షన్ చేశాను. సో ఇన్ కేస్ అది అయితే లోవర్ అయ్యి కానీ బ్రేక్ అయితే వ్యాలిడ్ లోవర్ అయ్యి అప్పుడు అది జరుగుతుంది. ఓకే, సో ప్రైస్ డెలివరీ రెండు మాట్లాడుకున్నాం. మన ట్రెండ్ అయితే ఓవరాల్గా బీరిషే. సో ఒకసారి లోవర్ టైం ఫ్రేమ్ వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుందాం మనకైనా ఎంట్రీ దొరుకుండొచ్చా లేదా అనేది, అంటే పైకి బుల్లిష్కి. సో మార్కెట్లో లోవర్ టైం ఫ్రేమ్లో కూడా ఎక్కడ ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. లాస్ట్ హయ్యర్లో అదే లాస్ట్ లోవర్ ఇదే ఉంది. 1 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా చూసినాను. ఇదంతా ఇంక ఇంటర్నల్ స్ట్రక్చరే. సో మార్కెట్లో చేంజ్ ఆఫ్ రేట్ అయితే ఎక్కడా జరగలేదు. సో మ్యాక్స్ ఛాన్సెస్ ఏంటంటే ఈవెన్ ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా మార్కెట్ అనేది దీన్ని బ్రేక్ చేసిన తర్వాత హోల్డ్ చేయలేకపోయింది అనుకుని బాడీతో స్విప్ చేసినట్టయితే మార్కెట్ సేమ్ కంటిన్యూ చేయొచ్చు. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే లోవర్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ రేట్ అయినట్టు, అండ్ మనం అప్పుడు ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకొని మార్కెట్లో డిస్కౌంట్ నుంచి బై చేస్తూ కంటిన్యూ చేస్తాం. హయ్యర్ టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో 15 మినిట్స్లో లోవర్ అయ్యి ఇక్కడ ఏదైనా సప్లై ఉంటే స్ట్రాంగ్ సప్లై, ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్తో పాటు ఉన్నాయి అన్నీ. సో పెండింగ్ ఆర్డర్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి పైకి వెళ్ళొచ్చు. ఓకే, సో రేపు చూద్దాం మార్కెట్లో ఎటువంటి మూమెంట్ అవుతుందని చెప్పేసి. థ్యాంక్ యూ.